బ్రిటన్ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి కేంద్రం. కానీ ఇప్పుడు అదే బ్రిటన్ జనాభా, మతపరమైన మార్పులు, వలసలతో కొత్త సామాజిక రాజకీయ పరిణామాలను ఎదుర్కొంటుంది. ఈ మార్పులు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంపై బ్రిటన్ మారుతున్న వైఖరితో మరింత చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు బ్రిటన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అసలు బ్రిటన్లో ఏం జరుగుతుంది? నెతన్యాహు చేసిన వ్యాఖ్యలేంటి? బ్రిటన్లోని నిజంగానే ముస్లిం జనాభా పెరుగుతుందా? బ్రిటన్ ప్రభుత్వం ఏమంటుంది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బ్రిటన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజకీయాలు, జనాభా మార్పులను ప్రస్తావిస్తూ భవిష్యత్తులో బ్రిటన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చొచ్చున్నారు. అణ్వాయుధాలు ఉన్న తొలి ఇస్లామిక్ రిపబ్లిక్గా బ్రిటన్ మారే ప్రమాదం ఉందంటూ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే నెతన్యాహు వ్యాఖ్యలకు ఇజ్రాయెల్, బ్రిటన్ మధ్య పెరుగుతున్న విభేదాలే కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంపై బ్రిటన్ ఇజ్రాయెల్ను విమర్శించడం, పాలస్తీనా రాష్ట్రానికి మద్దతు ఇవ్వడం, ఇజ్రాయెల్పై డిప్లొమాటిక్ ప్రెషర్ పెంచడం వంటి పరిణామాలు ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్లోని రాజకీయ, సామాజిక మార్పులను ప్రస్తావిస్తూ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వివాదానికి దారితీశాయి. నెతన్యాహు వ్యాఖ్యలకు మరో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. బ్రిటన్లోని ముస్లిం ఓటర్లు, ముస్లిం కమ్యూనిటీ ప్రభావం పెరుగుతుందన్న చర్చ ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా గాజా వార్ తర్వాత బ్రిటన్లో పాలస్తీనాకు మద్దతుగా భారీ నిరసనలు జరిగాయి. లేబర్ పాలిటిక్స్లోనూ పాలెస్టైన్ ఇష్యూ కీలకంగా మారింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం ఇజ్రాయెల్పై మరింత క్రిటికల్ స్టాండ్ తీసుకుంటుందన్న అభిప్రాయం నెతన్యాహు వర్గంలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బ్రిటన్లో పెరుగుతున్న ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ను ప్రస్తావిస్తూ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. నెతన్యాహు వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆయన మాటలు కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అంటూ ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు బ్రిటన్ స్పష్టం చేసింది. బ్రిటన్ ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రోగ్రెసివ్ జివిష్ ఆర్గనైజేషన్స్ కూడా నెతన్యాహు వ్యాఖ్యలను తప్పుబట్టాయి. బ్రిటిష్ యూదుల తరపున ఆయన మాట్లాడడం లేదని స్పష్టం చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు యాంటీ ముస్లిం హేట్, యాంటీ సెమిటిజంతో పాటు సామాజిక విభజనను మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. మరి బ్రిటన్లో నిజంగానే ముస్లిం జనాభా పెరుగుతుందా? ఇంగ్లాండ్, వేల్స్ 2021 సెన్సస్ ప్రకారం అక్కడ 39 లక్షల మందికి పైగా తమను ముస్లింగా గుర్తించుకున్నారు. ఇది మొత్తం జనాభాలో 6.5%. 2011లో ఈ సంఖ్య సుమారు 27 లక్షలు, అంటే 4.9%గా ఉండేది. అంటే 10 ఏళ్లలో ముస్లిం జనాభా దాదాపు 44% పెరిగింది. అదే సమయంలో క్రైస్తవుల సంఖ్య వాటా మాత్రం గణనీయంగా తగ్గింది. 2021లో తొలిసారి ఇంగ్లాండ్, వేల్స్లో క్రైస్తవులుగా గుర్తించుకున్న వారి వాటా 50%కి దిగువకు పడిపోయి 46.2%గా నమోదైంది. దీంతో అక్కడి మతపరమైన జనాభా గ్రూప్లో గణనీయమైన మార్పు జరుగుతున్నట్లు సెన్సస్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. అయితే ఈ పెరుగుదల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా వాటా నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు లండన్లోని టవర్ హామ్లెట్స్లో 2021 సెన్సస్ ప్రకారం దాదాపు 40% మంది ముస్లింగా గుర్తించుకున్నారు. బ్లాక్బోర్న్ విత్ డ్రావన్లో ఈ వాటా 35%గా ఉంది. దీంతో కొన్ని లోకల్ ఏరియాస్లో డెమోగ్రఫిక్ చేంజ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దేశం మొత్తాన్ని చూస్తే మాత్రం ముస్లింలు ఇప్పటికీ మైనారిటీగానే ఉన్నారు. ఇక ఈ మార్పు ఇంగ్లాండ్, వేల్స్కే పరిమితం కాదు. స్కాట్లాండ్లోని మతపరమైన జనాభా గ్రూప్లో మార్పు కనిపిస్తుంది. 2022 సెన్సస్ ప్రకారం అక్కడ ముస్లింల వాటా 2.2%గా ఉంది. 2011తో పోలిస్తే ముస్లిం జనాభా 43,100 మేర పెరిగింది. అయితే స్కాట్లాండ్లో మరో పెద్ద ట్రెండ్ కనిపిస్తుంది. ఏకంగా 51.1% మంది తమకు ఎలాంటి మతానుబంధం లేదని చెప్పారు. అంటే బ్రిటన్లో మతపరమైన గుర్తింపులో వస్తున్న మార్పు కేవలం ముస్లిం జనాభా పెరుగుదలకే పరిమితం కాలేదు. క్రైస్తవ గుర్తింపు తగ్గడం, మరోవైపు నో రిలీజియన్ అని చెప్పుకునే వారి సంఖ్య పెరగడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పులు బ్రిటన్ రాజకీయాల్లోనూ కనిపిస్తున్నాయి. కొన్ని కాన్స్టిట్యూయెన్సీస్లో ముస్లిం ఓటర్స్ కీలకంగా మారుతున్నారు. ముఖ్యంగా గాజా వార్ తర్వాత పాలెస్టైన్ ఇష్యూపై పొలిటికల్ డిబేట్ మరింత పెరిగింది.
బ్రిటన్ పార్లమెంటరీ డెమోక్రసీలో ముస్లిమ్స్తో పాటు క్రిస్టియన్స్, హిందూస్, సిఖ్స్, జ్యూస్, అథైస్, నో రిలీజియన్ అని చెప్పుకునేవారు. ఇలా వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో పాలస్తీన్ ఇష్యూ కూడా బ్రిటన్ రాజకీయాల్లో మరింత కీలకంగా మారింది. ఇక బ్రిటన్లో జరుగుతున్న ఈ మార్పులు గాజా వార్ విషయంలో లండన్ వైఖరిపైన ప్రభావం చూపిస్తున్నాయి. మరి బ్రిటన్లో నిజంగానే ముస్లిం జనాభా పెరుగుతుందా? ఇంగ్లాండ్, వేల్స్ 2021 సెన్సస్ ప్రకారం అక్కడ 39 లక్షల మందికి పైగా తమను ముస్లింగా గుర్తించుకున్నారు. ఇది మొత్తం జనాభాలో 6.5%. 2011లో ఈ సంఖ్య సుమారు 27 లక్షలు, అంటే 4.9%గా ఉండేది. అంటే 10 ఏళ్లలో ముస్లిం జనాభా దాదాపు 44% పెరిగింది. అదే సమయంలో క్రైస్తవుల సంఖ్య వాటా మాత్రం గణనీయంగా తగ్గింది. 2021లో తొలిసారి ఇంగ్లాండ్, వేల్స్లో క్రైస్తవులుగా గుర్తించుకున్న వారి వాటా 50%కి దిగువకు పడిపోయి 46.2%గా నమోదైంది. దీంతో అక్కడి మతపరమైన జనాభా గ్రూప్లో గణనీయమైన మార్పు జరుగుతున్నట్లు సెన్సస్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. అయితే ఈ పెరుగుదల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు. కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా వాటా నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు లండన్లోని టవర్ హామ్లెట్స్లో 2021 సెన్సస్ ప్రకారం దాదాపు 40% మంది ముస్లింగా గుర్తించుకున్నారు. బ్లాక్బోర్న్ విత్ డ్రావన్లో ఈ వాటా 35%గా ఉంది. దీంతో కొన్ని లోకల్ ఏరియాస్లో డెమోగ్రఫిక్ చేంజ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దేశం మొత్తాన్ని చూస్తే మాత్రం ముస్లింలు ఇప్పటికీ మైనారిటీగానే ఉన్నారు. ఇక ఈ మార్పు ఇంగ్లాండ్, వేల్స్కే పరిమితం కాదు. స్కాట్లాండ్లోని మతపరమైన జనాభా గ్రూప్లో మార్పు కనిపిస్తుంది. 2022 సెన్సస్ ప్రకారం అక్కడ ముస్లింల వాటా 2.2%గా ఉంది. 2011తో పోలిస్తే ముస్లిం జనాభా 43,100 మేర పెరిగింది. అయితే స్కాట్లాండ్లో మరో పెద్ద ట్రెండ్ కనిపిస్తుంది. ఏకంగా 51.1% మంది తమకు ఎలాంటి మతానుబంధం లేదని చెప్పారు. అంటే బ్రిటన్లో మతపరమైన గుర్తింపులో వస్తున్న మార్పు కేవలం ముస్లిం జనాభా పెరుగుదలకే పరిమితం కాలేదు. క్రైస్తవ గుర్తింపు తగ్గడం, మరోవైపు నో రిలీజియన్ అని చెప్పుకునే వారి సంఖ్య పెరగడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పులు బ్రిటన్ రాజకీయాల్లోనూ కనిపిస్తున్నాయి. కొన్ని కాన్స్టిట్యూయెన్సీస్లో ముస్లిం ఓటర్స్ కీలకంగా మారుతున్నారు. ముఖ్యంగా గాజా వార్ తర్వాత పాలస్తీన్ ఇష్యూపై పొలిటికల్ డిబేట్ మరింత పెరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్, యూకే మధ్య స్ట్రాటజిక్, సెక్యూరిటీ, డిప్లొమాటిక్ రిలేషన్స్ బలంగా ఉండేవి. కానీ గాజా వార్ తర్వాత బ్రిటన్లో ఇజ్రాయెల్పై క్రిటిసిజం పెరిగింది. పాలస్తీన్ స్టాన్హుడ్కు మద్దతు పెరిగింది. గాజాలో హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్పై లండన్ నుంచి ప్రెషర్ పెరిగింది. దీంతో ఇజ్రాయెల్, యూకే రిలేషన్స్లో పొలిటికల్ డిస్టెన్స్ కూడా పెరిగింది. మొత్తంగా ఈ చర్చ బ్రిటన్కే పరిమితం కాదు. యూరోప్లోని అనేక దేశాల్లోనూ ముస్లిం పాపులైజేషన్ పెరుగుతుంది. అదే సమయంలో క్రిస్టియన్ ఐడెంటిఫికేషన్ తగ్గుతూ సెక్యులర్ పాపులేషన్ పెరుగుతుంది. దీనిని కొందరు ఇస్లామైజేషన్ ఆఫ్ యూరప్గా చూస్తుంటే, మరికొందరు ఇమిగ్రేషన్, సెక్యులరైజేషన్, మల్టీకల్చరిజంతో వస్తున్న సోషల్ ట్రాన్స్ఫర్మేషన్గా చెబుతున్నారు. దీంతో యూరప్ భవిష్యత్తులో ఎలాంటి సొసైటీగా మారబోతుందో చర్చ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేతన్యాహు వ్యాఖ్యలతో బ్రిటన్లో జనాభా, మతపరమైన మార్పులపై జరుగుతున్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.